जय श्री गणेश जय శ్రీరామ్ జై భవానీ జై శివాజీ. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ బడా గణేష్ అయితే వచ్చేసినాం. వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి, చూద్దాం రండి ఫ్రెండ్స్. ఈసారి అయితే ఖైరతాబాద్ గణేష్ రూపం అయితే శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. ఈసారి అయితే 70 సంవత్సరాలు 70 అడుగులు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. పైన వర్క్ అయితే అన్ని మొత్తం అయిపోయింది. మనతో మేము ముందుకెళ్తే అయితే చూద్దాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈసారి అయితే కమిటీ వాళ్ళు అయితే వర్కర్స్కి 24 అవర్స్ వర్క్ చేపిస్తున్నారు ఫ్రెండ్స్. ఖైరతాబాద్ గణేష్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ముంగటికి వెళ్తే చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదే మన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. 70 అడుగులు 70 సంవత్సరాలు. మన ఖైరతాబాద్ గణేష్ శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. గణేశుడికి అయితే రైట్ సైడ్ శ్రీనివాస కళ్యాణం, లెఫ్ట్ సైడ్ అయితే శివ పార్వతుల కళ్యాణం. కింద గణేశుడికి రైట్ సైడ్ రాములల్లా, మళ్ళీ లెఫ్ట్ సైడ్ రాహు కేతువు. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఇటు సైడ్ అయితే ఈ సైడ్లో అయితే మనకి శ్రీనివాస కళ్యాణం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మన ఖైరతాబాద్ గణేశుడు బాలరాముడు ఫినిషింగ్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. బాలరాముడు అయితే మొత్తం అయితే అయిపోయి ఉన్నాడు. ఖైరతాబాద్ గణేశుడు పాదాలు కింద పూజ అయితే మొన్న అయింది ఫ్రెండ్స్. ఇది ఖైరతాబాద్ గణేశుడు పంచ వర్క్. ఖైరతాబాద్ గణేశుడు పంచ వెల్డింగ్. ఇది పెట్టి మళ్ళీ ఫినిషింగ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మన ఈ మూషక్ మహారాజ్ రాహు కేతు ఫినిషింగ్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక రాహు కేతువు. ఖైరతాబాద్ గణేశుడు వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇంకా 35 డేస్ ఉంది ఫ్రెండ్స్. రావుకేతు ఇది చూడండి సార్, ఫినిషింగ్ అయితే అయిపోతుంది. మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే ఇస్తారు, అయిపోతుంది ఫ్రెండ్స్. గణేశుడి పైన అయితే మనకి 7 సర్పాలు అయితే వస్తాయి ఫ్రెండ్స్. అవి వెల్డింగ్ వర్క్ అయితే పక్కన జరుగుతున్నాయి అయితే మీకు చూపిస్తారు. ఈ రావుకేతు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మన మూషక్ మహారాజ్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. ఇంకా దానికి కోటింగ్ ఇచ్చేసి లడ్డు పెట్టేస్తే అయిపోతుంది. పెయింటింగ్ వర్క్ కూడా ఒక 15 డేస్ 20 డేస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడకపోతే వచ్చి చూడండి. ఈ గణేశుడికి లెఫ్ట్ సైడ్ మండపం. ఈ ఇల్లు అయితే శివ పార్వతుల కళ్యాణం అయితే జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. పైన చూసుకున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే నేను చెప్పిన కదా ఫ్రెండ్స్, 7 సర్పాలు వెల్డింగ్ అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. వెనకైతే ఒక సర్పం అది చేసి పెట్టారు. ఇది ఇంకో సర్పం చేస్తున్నారు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.